వర్షం సాక్షిగా కలపని బంధం ఎలాగైనా సరే ఎంజాయ్ చేస్తాం ఈరోజు. మేడం సార్ మేడం అంతే. ఇది ప్రాంక్ వెళ్ళిరా. అయ్యో నాకు తెలియదంటే ఆయన 3 చీరలు కొనిచ్చారు నాకు శ్రావణ మాసానికి. Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. ఈ రోజు ఔటింగ్ ఏంటనుకుంటున్నారు? ఓన్లీ క్రేజీ ఫ్యామిలీ. క్రేజీ ఫ్యామిలీలో ఇంకా పిల్లలతో అన్నమాట. అది ఇంకా సో ఎక్సైటెడ్. పిల్లలందరూ వస్తారు, ఆడుకుంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాను వాళ్ళకి. మీకు చెప్పేస్తాను ఏంటి అంటే, క్రేజీ కపుల్స్ మా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాని రెవెన్యూ వచ్చిందనమాట. అంటే పెద్ద రెవెన్యూ ఏం కాదు, వచ్చింది కానీ. సో ఆ రెవెన్యూ అంతా ఈ రోజు డివైడ్ చేయబోతున్నాను. వాళ్ళకి తెలియదు నేను డబ్బులు ఇవ్వబోతున్నాను అని చెప్పి. శ్రావణ మాసంలో డబ్బులు ఇవ్వబోతున్నాను అనమాట. ఎలా ఉంటారేమో? ఎక్సైట్ అవుతారా? వాళ్ళు ఎవరికి తెలీదు, నేనే హ్యాండిల్ చేస్తానన్నమాట. సో అందుకని ఈ రోజు మొత్తం అకౌంట్స్ చూపించి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేస్తాను. క్రేజీ కపుల్స్ అని మా ఛానల్ ఇంకోటి ఉంది కదండి, అది మా మదర్ ఛానల్ అనమాట. ఇవన్నీ బిడ్డల ఛానల్స్ అనమాట, 3 ఛానల్స్ కూడా. ఓకే, సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత హరిని, అయాన్ష్, మేధాంష్ని కూడా తీసుకొస్తుంది. మేధాంష్ అందరం గేమ్ జోను. పెద్ద నాన్న అయితే ఫుల్ బిజీగా ఉంటాడు. వెళ్దామా నాన్న? ఎక్సైటెడా? అసలు మనం గేమ్ జోన్ కి ఫస్ట్ టైం మనం అందరం కలిసి వెళ్ళేది కదా. గేమ్స్ ఆడడానికి చాలా ఎక్సైటెడ్ పిల్లలతో. నీకు గేమ్స్ ఉన్నాయో లేదో అక్కడ? అయినా ఆడతావా? చిన్న గేమ్స్ అయినా సరే అవినీతో నేను ఆడతాను. ఆడేసుకుంటారు మీరు. సరే ఓకే డన్. చలో కలుద్దాం అయితే. చలో. ఎలా ఉందమ్మో నా కొత్త కలర్? న్యూ ప్రోడక్ట్ రొటేటింగ్ హెయిర్ కలర్ ఫ్రమ్ అగారో. ఇప్పుడు చూడు నేను వదులుతాను. ఎలా చేస్తున్నాను చూడు. అగారో రొటేటింగ్ హెయిర్ కలర్ లో ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇక్కడ చూడు, మనం ఏ టెంపరేచర్ కావాలో ఆ టెంపరేచర్ పెట్టుకోవచ్చు. 150, 180, 200, 230. సో ఇది నేను ఇంత పెట్టుకోను, నేను 180 వరకు పెట్టుకుంటా. రైట్ సైడ్ ది యారో ఇన్ కర్ల్స్ అనమాట. లెఫ్ట్ సైడ్ ది ప్రెస్ చేస్తే అవుట్ కర్ల్స్. సేమ్ చూపిస్తాను ఇప్పుడు నేను. ఇది ఇలా పట్టుకొని ఉండాలి, హోల్డ్ చేస్తూ ఉంటే ఇలా ఎక్కడి వరకు మనకు వద్దో అక్కడ క్లోజ్ చేసేయాలి. సో ఇలాగా మనము ఒక 2 seconds అలా పెట్టేసేస్తే బటన్ దగ్గర నుంచి హ్యాండ్ తీసేయాలండి. హ్యాండ్ తీసేస్తే అక్కడ వరకే ఉండిపోతుంది, లేదు అంటే పై వరకు ఉంటుంది. ఈ పై నుంచి అంత అక్కర్లేదు అని నేను అనుకుంటున్నాను. మీకు కావాలంటే ఫుల్ మంచిగా చేసుకోండి. ఎదుకోండి ఎంత బాగా చేసి చూడండి కర్ల్స్. ఇది చూడడం ఎలా ఉందో, బాగుంది కదా? వెరీ నైస్, సూపర్ ఉంది. దీని ఫీచర్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే నాకు ఒక ఎక్సైట్మెంట్, అంటే నేను కొనుక్కున్నాను కదా, సో మీరు కూడా కొనుక్కోవాలనేసి, కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పేసి. 32 mm బ్యారెల్ అండి. సో ఏమవుతుందంటే మనకి మంచిగా థిక్ కర్ల్స్ అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. అండ్ దీనికి సెరామిక్ అండ్ టైటానియం కోటింగ్ ఉంది. సో దాని వలన మన హెయిర్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, తెగిపోదు అనమాట, అంటే కట్ అవ్వదు మన హెయిర్. అది ఒకటి చాలా బాగుంది. అండ్ 2 years వారంటీ అండి. సో ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ బై. అండ్ ఇక్కడ హ్యాండ్ గ్రిప్ కూడా మీరు చూడండి, ఎవరైనా సరే ఓన్ గానే చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. అండ్ ఒకవేళ మీకు ఇది వేడిగా ఉంది అని అనుకున్నప్పుడు యూ కెన్ పుట్ ఇట్ లైక్ దిస్, సో దాట్ నో కింద ఏమన్నా ఉంది చూడండి, ఆనే పెట్టాను నేను, కింద కాలడము అలాంటివి ఏమీ ఉండదు అనమాట. అండ్ వెరీ హ్యాండీ. ఇది వచ్చేసి అవుట్ కర్ల్స్, ఇది వచ్చేసి ఇన్ కర్ల్స్ అనమాట.
మీరు ప్రీసెట్ చేసుకోవాలంటే ఇక్కడ రీసెట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెంపరేచర్స్ అన్ని కూడా ఉంటుంది. నాకేంటంటే కర్ల్స్ కొంచెం స్టే అవ్వండి, సో అందుకని నేనేం చేస్తానంటే స్ప్రే కొట్టేస్తాను, సో దట్ అది ఎక్కడికి మూవ్ అవ్వదు అని చెప్పి. సో మీరు కొంచెం నాకు గ్యాప్ ఇచ్చారనంటే నేను మొత్తం నీట్గా కర్ల్ చేసుకొని నా కర్ల్స్ అన్ని చూపిస్తాను, ఓకేనా? అప్పుడు మీరు కూడా అగారో రొటేటింగ్ హెయిర్ కలర్ తప్పకుండా కొనుక్కోవచ్చు. నాకు ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ కన్నా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్కి నేను చాలా వాల్యూ ఇస్తాను. ఎందుకునంటే మనము రోజు కర్ల్ చేసుకొని తిరగం కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. నాకు నచ్చింది, మన బడ్జెట్లో ఉంది, మీకు కావాలంటే కొనుక్కోండి. ఇలా రోల్ చేసేసిన తర్వాత మీరు చూడండి, వినండి, బీప్ వస్తుంది. చూసారా, బీప్ ఆగిపోయింది అంటే అప్పుడు మనం వదిలేయాలన్నమాట. ద కర్ల్ ఇస్ డన్. బిఫోర్ నా హెయిర్ ఎలా ఉండింది చూసారు కదా, ఇప్పుడు చూడండి నా హెయిర్ ఎలా ఉందో. ఎంత బ్యూటిఫుల్గా కర్ల్స్ వచ్చేసేసి చాలా అంటే చాలా బాగుంది కదా. కోకాపేటలో ఒక కొత్త గేమ్ జోన్ అండ్ ఫుడ్ కోర్ట్ అని ఓపెన్ చేశారండి. అది దానికి వెళ్తున్నాం యాక్చువల్లీ. ఆల్రెడీ సిద్ధు ఎప్పుడూ టైంకి ఉండని మహానుభావుడు ఈరోజు ముందే వచ్చేసాడండి. పైగా నేను ఫోన్ చేస్తే ఎక్స్క్యూజ్ మీ ఒక 2 minutes తర్వాత ఫోన్ చేయండి అన్నాడు. వీడికి ఎంత ఎక్కువైంది, నాతో మాట్లాడాడు అని నేను తీరా చూస్తే వాడు ముందు వెళ్ళిపోయాడంట. అక్క ఏంటి కొంచెం కూడా మీకు టైం మెయింటైన్ చేయడం రావట్లేదని ఉల్టా నాకు ఫోన్ చేసి అడిగాడు. సో అందుకని ఈరోజు టైంకి వెళ్తున్నామండి. ఆ వీడియో కూడా వేయను. బేసిక్ గా టైం అంటే సిద్ధు అంటే టైం అని మీకు తెలుసు కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే వాట్ టైం టెలింగ్ ఈజ్ రైట్ నౌ ఇప్పుడు టైం ఎంత అయింది, 7:05 అయ్యింది. అరైవ్డ్, ఫినిష్డ్, యూ హ్యావ్ అరైవ్డ్. సో ఐ ఆమ్ అరైవ్డ్. వేర్ ఆర్ యూ? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ రావాలి కదా టైంకి, రారే. ఇదే అండి ప్లేస్, కోకాపేటలో స్నాప్ 224. కదిలితే వర్షం దేవుడు కరుణించట్లేదు. అయినా మేము ఆగే క్యారెక్టర్స్ కాదు, ఎలాగైనా సరే ఎంజాయ్ చేస్తాం ఈరోజు. మేడం సార్, మేడం అంతే. ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. చలో ఎదుగుదాం. మన వాళ్ళు ఎక్కడున్నారు? భయపెట్టావా? ఈ రోజు అక్కతో తిట్లు తినాలని ముందే చెప్పా. అట్లుంటది మనతో. సో సారీ, అయాన్షు 7కే నిద్రపోయాడు. అయ్యో, రెడీగా ఉన్నారా అంటే పిల్లలకి సర్ప్రైజ్ ఉందని చెప్పాం కదా. టీవీ చూసి పడుకుని కొడుకులు మళ్ళీ బాగున్నాయని ఎవరు అడగండి. నాకు మళ్ళీ కేరళ నుంచి తెచ్చి నాకు తెలియదంటే నాకు ఇవ్వలేదు, అయిపోయింది మహి అక్క. ఎందుకే వాళ్ళు తేలేదు నువ్వు అయాన్ష్ పడుకుంటాడు. చెప్పాను నేను నీకు. ప్రాంకా? ఇది ప్రాంకా? నిజంగానే కార్ లో ఉన్నాడా లేకపోతే నిజం చెప్ప? నేను అదే చెప్పాను. నేను ఏమన్నా అన్నా ప్రాంక్ అని అంటున్నారు. ఎట్లుంటది మరి మనతోని? హీరో హీరోయిన్ ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నా. ఎక్కడ? ఏ ఎవరిది ఇది? సీరియస్లీ మహి నువ్వా? ఏ మీ కారా ఇది? హలో, లేదు చూడలేదు. హలో. ప్రాంకా? ఏ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదంట కారు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదంట. ఇది ప్రాంక్, వెళ్ళిరా. ఇప్పుడు మీరు వేసుకొచ్చింది. అది మనది కాదు, నిజంగా మనది కాదు. నీ కళ్ళలో కొంచెం కూడా జెన్యూనిటీ లేదు. అక్క నిజంగా
పెద్దనాన్నకంటే చెప్పు చెప్పు పెద్దనాన్న మీద ప్రామిస్ చేసి చెప్పు. ఈ పనుల్లో కనిపించలేదు. ఎందుకు చెప్పలేదు? ఈ ఏషాలు వద్దు ఈ రెండు. ఏదో చెప్తున్నారు ఇద్దరు ఇక్కడ గుజుగుజులు ఆడుతున్నారు. కంగ్రాచులేషన్స్. బాగా కాంపిటీషన్ గా ఇది చేస్తున్నాము. ఎవరి బ్లాగ్ బాగా వచ్చిందో వాళ్ళ ఛానల్ చూడండి, మా ఛానల్. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ, దీంతో పనిపోతున్నాను భయ. వీళ్ళిద్దరు చాలా బిజీ అసలు. దీనికి మాత్రం ఆ మ్యూజిక్ కావాలి, రాజాది సరే వేద్దాం. ఏమో నడుచుకుంటూ వస్తావా? అవసరమనే నీకు రైట్. రాజాధిరాజ రాజమాత మీరు ఇట్లాగే గొడుగులు పట్టుకొని ఉంచుంటే ఇక్కడ కార్లో వచ్చిన వాళ్ళు బాబు బాబు అని పిలుస్తారు. మీ ఇష్టం. కానీ ఫ్రీగా మాత్రం పని చేస్తున్నా, డబ్బులు తీసుకో. నువ్వు ఫోటో తీస్తా. ఏ బాగుంది, లైట్ బాగుంది. ఉండు ఉండు ఉండు. అక్కడ కూర్చుంటావా? నేను ఇక్కడ కూర్చుంటా, నువ్వు అక్కడ కూర్చో ప్లీజ్. ఇరిగిపోతుందా? నేను ఇక్కడ కూర్చుంటే ఇరిగిపోతుందా? పాపం జింక. పెద్దవాడిని ఇంటికి పెద్దవాడు, ఇంటికి పెద్దవాడు అంటే బయటకు వచ్చాం కదా. అచ్చా, చుక్కు చుక్కు రైలు వస్తుంది అనే సాంగ్ అంటే పాడండి. లడ్డు మిఠాయి తినిపిస్తా. చల్లని కాఫీ, చల్లని రంగుల హంగులు సిద్ధరించి వీపుకు జీను సాపుగా వేసి వదిలేస్తా సరి పరుగున గుర్రం చల్చల్ గుర్రం చలాకి గుర్రం గుర్రం మీద కూర్చొని ఉంటే చల్చల్ మంటూ సవారి చేస్తే చల్చల్ మంటూ అంతేనా? బానే కదా. వాడు కూడా ఏదో ఇయ్యాలనుకుంటున్నాడేమో. అవునా? ఏ వా అయాన్స్ వచ్చింది, ఎంత బాగా ఎంజాయ్ చేసి. అందుకే నేను చెప్పా పిల్లలని. క్రేజీ పనులన్నీ క్రేజీ ఫ్యామిలీ చేస్తుంది అనమాట. సో క్రేజీ ఫ్యామిలీ క్రేజీ పనులు చేస్తుంది కదా. డియర్ ట్రైన్ రైడ్ అవగొట్టుకొని వెళ్తున్నాం ఇప్పుడే. छोटी 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 बातें ओ परिचयम సిగ్గుండాలి, సిగ్గుండాలి, సిగ్గుండాలి. ఒక చీర కొనివ్వలేరా మీరు మాకు? 3 చీరలు కొనిచ్చారు నాకు శ్రావణ మాసానికి. అయాన్షి ఎప్పుడు అని అడుగుతున్నాడు. అది మనం మ్యారేజ్ అయాన్షి ఎప్పుడు అని అడుగుతున్నారు మొత్తం క్రేజీ ఫ్యామిలీ. అబ్బా మా ఆవిడ ఇప్పుడు సర్ప్రైజ్. చాలా ఇష్టం. హరిణి నీకు ఇష్టమా?
ఇది పిల్లలకి మాత్రమే సర్ప్రైజ్ యాక్చువల్లీ. అయితే నేను కూడా పిల్లలు మన పేర్లు లేవా సిద్ధు? మనవి లేవు, పిల్లలే ఉన్నాయి. ఏంటక్క నాకేం లేదా? నీకు చిన్న పిల్లవా? సర్ప్రైజ్ ఏంటో నాకు అర్థమైంది. యా, చా. నాకు ఎన్ఎం ఫుడ్స్ నుంచి ములక్కాయ ఆవకాయ తీసుకొచ్చారు. ఆర్లో ఉందిరా అది. ఏందా జనలోపల పెట్టిస్తాను. మరోలోపు మన క్రేజీ కపుల్స్ అందరం కలిసి ఫస్ట్ మనం చేసింది ఏంటి? ఫ్రెండ్షిప్. ఫస్ట్ మనం చేసింది నీతోనే డాన్స్. నీతోనే డాన్స్. ఫ్రెండ్షిప్, దాని తర్వాత క్రేజీ కపుల్స్ అని ఒక నీకు ఒక బేబీ షవర్ చేసాము, ఒక అద్భుతమైన ఛానల్ ఓపెన్ చేసాము, అవునా? దాని తర్వాత ఆ ఛానల్ నుంచి మన బేబీ ఛానల్స్ అన్ని మహేష్ శివన్, నీలి మేఘాల్లో సిద్ధిష్ణు ఛానల్స్ అన్ని వచ్చాయి. కానీ క్రేజీ కపుల్స్ ఛానల్ ని మనం ఇంకా నడుపుతూనే ఉన్నాం, చిన్న చిన్న షార్ట్స్ అవన్నీ వేసి. సో ఇది వచ్చేసేసి దాని యొక్క డబ్బులు. క్రేజీ మనీ. నేను 3 భాగాలు చేస్తున్నా, మా ముగ్గురికి కాదు, మన ముగ్గురు పిల్లలకి చేస్తున్నా. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు. దిస్ ఈస్ ఫర్ హరిణి, థ్యాంక్ యూ పెద్ద. దిస్ ఈస్ ఫర్ అయాన్స్. అందుకనే నేను ఏమీ కొనలేదు, ఎందుకునంటే ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు అని. ఇది క్యూటీ పై మేదాన్స్. కరిగే ఈ క్షణం చేసేరా జ్ఞాపకం. మేదాంశ్ అంటే ఎం ఉంది కాబట్టి మహీకి. హలో, లేదు, ఛాన్సే లేదు. ఇది ఇక మీ దగ్గర నుంచి వచ్చే డబ్బులు మేము ముగ్గురం పంచుకుంటాం. మీ ముగ్గురు లేడీస్. అబ్బాయి సో ఐ వాంట్ టు సే వన్ థింగ్, లైక్ ఎప్పుడు మేము క్రేజీ కపుల్ ఛానల్ పెట్టినప్పుడు రెవెన్యూ వస్తుంది, డబ్బులు వస్తాయి, అసలు మాకు ఐడియానే లేదు ఇలా ఒక రెవెన్యూ వస్తుంది, బ్రాండ్స్ వస్తాయి, ఇవన్నీ మాకు అస్సలు ఐడియా లేదు. అప్పుడు మేము మ్యూచువల్ గా అనుకొని మాకు మా ఫ్రెండ్షిప్ కి గుర్తుగా ఉండాలని చెప్పి ఒక ఛానల్ పెట్టినాం. లైక్ మేము చేసే అల్లర్లు, వీడియోలు అండ్ అన్నీ కూడా లైక్ అది మెమొరబుల్ గా ఉండాలని చెప్పి ఈ ఛానల్ ని క్రియేట్ చేసాము. థ్యాంక్ యూ హరిణి. అయ్యో పెద్దనాన్న నీకు ఇచ్చింది. అరే నేను కనిపించాను మళ్ళీ. థ్యాంక్ యూ డార్లింగ్. ఇది నేను సీక్రెట్ గా నేను జాయిన్. ఓకే, థ్యాంక్స్. చాలా డబ్బులు అబ్బో. సో లక్కీ హ్యాండ్ కాబట్టి హరిని చేతిలో హరిణి మా అందరికి డబ్బులు ఇచ్చింది. ఇవన్నీ మేము దాచుకుంటే ఈ 500 కాస్త 5 lakhs 5 crores అవ్వాలి అని కోరుకుంటున్నాం. వావ్. మనం ఆడుకుందామా ఇంకా? ఇప్పుడు నేను హరిణి గేమ్స్ ఆడుకోవడానికి వెళ్తున్నాను. నేను ఎక్కడున్నాను, హరిణి ఎక్కడుంది? హరిణి ఇది వెళ్దామా? స్నో వ్యాలీ కోస్టర్. నువ్వు అరవలేదు, నేనే ఎక్కువ అరిచాను. అసలు నువ్వు ఎంత బ్రేవ్ గా కూర్చున్నావు. తర్వాత ఏం చేస్తున్నామంటే
చెప్పేసి మేము ఒక హర్రర్ మూవీ పెట్టిస్తాం. వాళ్ళెవ్వరికి తెలియదు మేము డైనోసార్ అని చెప్పేసి ఇది పెడతాం. ఏమైంది ఎట్లా వచ్చిందంటే డైనోసార్ లేదంట అది పెట్టించేసామని చెప్పారు. చూద్దాం ఎలా ఉంటుందో వాళ్ళ రియాక్షన్ చూద్దాం. ఓకే, ఇది ఒక్కటే మన విష్ణుగా నేను ఒక్కదాన్ని వాటర్ పెట్టిన ఇదంతా. ఓ మై గాడ్, ఎక్సైటెడా? ఏది ఆడతావు ఫస్ట్? ఓకే. ఓ మై గాడ్, టచ్ అయ్యి నా హైట్ కంటే హైట్ ఇది చాలు. ఓ మై గాడ్, నాకంటే హైట్ అయిపోయారా? ఎలా తగుందా? ఎక్కడికి వెళ్తున్నావు? సరే, నువ్వు కళ్ళు మూసుకుని నేను మారుస్తాను, మళ్ళీ పెట్టాలి. ఇక్కడికి రావాలి. ఇదిగో కరెక్ట్. అండ్ చాలా రోజుల తర్వాత లైక్ ఫ్రెండ్షిప్ డే నుంచి మేము హోల్డ్ చేసిన మీటప్ అన్నమాట. ఇది అసలు కొంచెం ఫ్రెండ్షిప్ డే కొంచెం లేట్గా వచ్చింది. ఒకటే జీవితం స్నేహాలే ఓ మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా మమ్మల్ని ఎప్పుడు ఆదరించే వాళ్ళకి ఎప్పుడు మీ ఆశీర్వాదం అలాగే ఉండాలి. లాట్స్ ఆఫ్ లవ్. లోలో లోలో లవ్ లోలో లవ్ కరిష్మా కపూర్ లవ్. లోలో లవ్. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం. సరే పమగరే సరే సరే సా. భలే ఎంజాయ్ చేసాం కదమ్ము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. అందులో ఆల్మోస్ట్ 11 అయిపోతుంది. 9:30. నువ్వు VR అన్ని ఆడుకున్నావు కదా. చూసి నవ్వుతారు నిజంగా. మీరు చూస్తుంటారు కదా. వీడియో తీసారా? తీయమని చెప్పాను. హరిణి నవ్వుతుంది, నేను అరుస్తున్నాను. అవునంట, హరిణి నేను గట్టిగా అరుస్తున్నాను. అసలు వీడియోలో రోలర్ కోస్టర్ అసలు పైనుంచి ఏరోప్లేన్స్ వస్తున్నాయి, అలా రోలర్ కోస్టర్ వెళ్ళిపోతున్నావు. నేను గట్టిగా అరుస్తున్నా చిన్నపిల్లలాగా. దానికి నిజంగానే వాళ్ళ పెద్దనాన్న ఉంటే ఇంకెవ్వరు అక్కర్లేదండి, మమ్మల్ని వదిలేస్తుంది అంతే. వాళ్ళ అమ్మొద్దు, వాళ్ళ నానొద్దు, మేమొద్దు, ఎవరొద్దు. కానీ ఇట్ వాజ్ అ నైస్ డే. వీ హ్యాడ్ అ నైస్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత మాకంటూ మేము కొంచెం టైం, అండ్ పర్టికులర్లీ ఈరోజు మేము ఎక్కడైతే డ్రైవింగ్కి వచ్చామో అక్కడ ఏంటంటే చాలా వీక్ డే మూలాన తక్కువ జనం ఉండడము, దాంతో మాకు కొంచెం స్పేస్ దొరికింది మాతో మేము టైం స్పెండ్ చేసుకోవడానికి కదా. సో దట్ వాజ్ వెరీ నైస్ అనమాట. అయిపోయింది, ఇంకా అందరం ఎవరి కాళ్ళు 1 by 1 ఇళ్ళకి వెళ్ళిపోతున్నాము. సో వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం. మీ అందరు కూడా ఎపిసోడ్ నచ్చుంటుంది అని అనుకుంటున్నాము. ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా మీరు చూడాలి అని అనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ క్రేజీ కపుల్స్ ఛానల్ ని కూడా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, టాటా, బై బై, లవ్ యు ఆల్, లవ్ యు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నన్ను అభిమానించే వాళ్ళందరికీ అండ్ నా ఫ్యాన్స్ కి అందరికి ఒక మాట చెప్తున్నాను ఏంటంటే
మా ఆవిడికి ఇష్టం లేదంట నేను వెళ్ళటం. మా ఆవిడ ఫోర్స్ చేస్తుందంట వెళ్ళొద్దు అని చెప్పి. నన్నెందుకు బ్యాడ్ చేస్తున్నారు? అసలు నేను 6'4" ఫీట్, ఆయన గేమ్స్ ఆడితే మొత్తం అసలు ఫుట్బాల్ ఆడేసుకుంటాడు. ఇంట్లోకి వస్తే ఆయన రావడం